మేం ఇన్కమ్ ట్యాక్స్ నుండొచ్చాం. మీ హస్బెండ్ మిస్టర్ సాగర్ దగ్గర 2,000 కోట్ల రూపాయల అక్రమ ఆస్తి ఉందని మాకు ఇన్ఫర్మేషన్. 2,000 కోట్లా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నా భర్త ఒక సాధారణ అల్లుడు. అతని దగ్గర సమోసా కొనడానికి కూడా డబ్బుండదు. మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ అందింది. అంత డబ్బు అతనికి ఎక్కడ్నుండి వస్తుంది? ఈ డబ్బులు దాచావా? ఏం డబ్బు? ఇతనెవరు? ఇతనే నా భర్త. అతనిపైనే మీరు వారెంట్ తీసుకొచ్చింది. జూన్ 12, 2022 రాత్రి నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడే కదా సార్ మీకు చెప్పింది. ఆ రాత్రి నేను నా గురూజీతో అతని ఆఫీస్లోనే ఉన్నానని. నువ్వు స్వప్నాలో గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఓనరువి. ఈ దేశంలో ప్రస్తుతం అతిపెద్ద కంపెనీ. దాని టర్నోవర్ 2,000 కోట్లు. మీరు ఈరోజు ఏదైతే ఉన్నారో అదంతా అలయన్స్ చక్రవర్తి మీ గురూజీ వల్లనే కదా. ఎందుకంటే వ్యాపారంలోని అన్ని మెలకువలు ఆయనే మీకు నేర్పించారు. ఆ రాత్రి గురువు తన శిష్యుడిని మొదటిసారి గురుదక్షిణ అడిగాడు. మరి శిష్యుడు కాదని ఎర చెప్తాడు? నేను నీ ముందు చేతులు జోడించి అడుగుతున్నాను, దయచేసి అఖిలని పెళ్లి చేసుకో. నువ్వు నాకొక ప్రామిస్ చేయాలి. పెళ్లి తర్వాత 3 ఏళ్ళు నువ్విల్లరికపు అల్లుడుగా ఉండిపోవాలి. నేనలా ఎందుకు చెప్పానో దానికి సమాధానం ఈ కవర్లో ఉంది. ఈ కవర్ నువ్వు 3 ఏళ్ల తర్వాత తెరిచి చూడు. నాకు ఏమీ తెలీదు. సాగర్తో నీ రిలేషన్ ఏంటి? నువ్వు సాగర్ను నీ భర్తగా ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? అసలు నీ భర్తను ఇంకలా అవమానిస్తే నీకు ఏమొస్తుంది? అఖిల, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే. నేను నీకోసమే ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నా. చాలా అందంగా ఉన్నావు. ఏం తాగుతున్నావు? వైన్ ఇస్ ఆల్వేస్. కానీ ఆ రోజు హోటల్లో అఖిల పార్టీలో ఉండగా అక్కడ సాగర్ను చూసి షాక్ అవుతుంది. ఏంటి అఖిల, ఈరోజు నువ్వు నీతో పాటు మా ఎంటర్టైన్మెంట్ కూడా వెంట తీసుకొచ్చావు. మజా వస్తుంది నీ పనికి మలిన మొగుడు. హే సాగర్, ఇంక చాలు. నా జీవితాన్ని నాశనం చేశావు. అయినా నీకు హ్యాపీగా లేదా? నన్ను అవమానించడానికి ఇక్కడికి కూడా వచ్చావా? ఒక విషయం చెప్పు, ఇంత రిచ్ పార్టీకి నువ్వు ఎలా వచ్చావు? కూల్ అఖిల, నన్ను మాట్లాడనిస్తావా లేక నువ్వే మాట్లాడతావా? నాకు ఈ పార్టీకి ఇన్విటేషన్ వచ్చింది. నీలాంటి అసమర్థ పనికిమాలిన వాడికి ఈ కోటీశ్వరుల పార్టీకి అనేది ఇన్విటేషన్. మై ఫుడ్. నీకు తెలుసా, ఇక్కడ ఒకరిని మించిన ఒకరు కోటీశ్వరులు. వీరందరితో కూర్చోవడం సంగతి మర్చిపో. నేనిక్కడ ఒక స్పెషల్ పర్సన్ని కలవడానికి వచ్చాను. ప్లీజ్ నా టైం వేస్ట్ చేయకు. నేనిక్కడ కూడా నీతో గొడవ పడాలని అనుకోవడం లేదు. సాగర్ ఇంత త్వరగా బ్రాండెడ్ బట్టలు ఎలా వేసుకున్నాడు? మరి ఈ పేదోడికి అంత కాస్ట్లీ సూట్ ఎక్కడి నుండి వచ్చింది?
సాగర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అతను ఇల్లరిక పాలుడా లేక సూట్ బూట్లలో బాడీగార్డ్స్ మధ్య వీఐపీ లాగా తిరిగే మిస్టర్ అగ్నిహోత్ర? అతని వెనుక ఇంతమంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఎందుకు తిరుగుతున్నారు? అందరూ అతన్ని మిస్టర్ అగ్నిహోత్రి అని ఎందుకు పిలుస్తున్నారు? సాగర్ నిజంగా కోటీశ్వరుడా? అతనికి అంత పలుకుబడి ఉందా? ఉంటే అతను ఇంకా పేదోడిగా ఎందుకుంటున్నాడు? అండర్ వరల్డ్లో పేరున్న డాన్ ఒక పనోడిని ఎదుర్కోవటానికి భయపడ్డాడు. ఇది వినటానికి వింతగా అనిపిస్తుంది. సాగర్ పేరు వింటేనే నగరంలోని పెద్ద పెద్ద వాళ్లు కూడా భయపడటానికి కారణం ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు నాన్నగారి వర్ధంతి, అందుకే గుడికి వెళుతున్నాను. వెళ్ళనా? నా కూతురి దురదృష్టం నిన్ను పెళ్లి చేసుకోవడం. కానీ గిని ఏం లేదు. నాతో మాట్లాడుకు. కిచెన్లోకి వెళ్ళి పని చెయ్యి. అతనికి అల్లుడు హోదా ఇవ్వటం సంగతి అట్లా ఉంచితే, మీరు అతన్ని పనోడి కంటే దారుణంగా చూశారు. సాగర్ చిన్నతనంలోనే అతని తల్లిదండ్రులు చనిపోయారు. అతను చిన్నప్పటి నుండి మీ ముక్తా కుటుంబంతోనే ఉన్నాడు. అతను కార్లు కడగటం వంటివి పనులు కూడా చేసేవాడు. కాని అఖిల తండ్రి అతనికి ఒక కండిషన్ పెట్టాడు. అఖిల తన ఇంట్లో పని చేసేవాడిని, అంటే సాగర్నో పెళ్లి చేసుకోవాలని. అఖిల కుటుంబ సభ్యులందరూ మీతో సహా ఈ పెళ్లి పట్ల సంతోషంగా లేరు. కూతురు ఆనందం కోసం సాగర్ను ఇల్లరికపు అల్లుడుగా ఉంచారు. త్వరగా లే, నాకు పూజకు లేట్ అవుతుంది. అక్కడ నువ్వు నాతో పాటు ఉండి నా భర్తగా మీరు హక్కును చూపించాలని ప్రయత్నిస్తే నాకంటే చెడ్డవాళ్ళుండరు. త్వరగా రా. సాగర్ సార్, నమస్కారం. మీరు వచ్చారా? మీరు నన్ను ఎప్పటికీ క్షమించరని అనుకున్నాను. మీ నాన్నగారి వర్ధంతి పూజకు అన్ని ఏర్పాట్లు చేశాం. నగరంలోని ప్రముఖ పండితులు, వ్యాపారవేత్తల కుటుంబాలన్నీ ఇక్కడకు వచ్చాయి. కానీ నా కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నారు? నేను మిమ్మల్ని ఎందుకు క్షమించాలి? సాగర్, నువ్వు ఈరోజు కూడా భలే జోక్ చేస్తున్నావే. ఇదంతా ఏమిటో నాకు అర్థం కావడం లేదు. నాతో రండి, ఏం జరుగుతుందో మీకు చెబుతాను. రండి రండి రండి. ఒక పేదవాడిలా కనిపించే సాగర్ ప్రైవేట్ జెట్ ఓనర్ ఎలా అయ్యాడు? తన భార్య తనను ప్రేమిస్తే చాలనుకునే సాగర్ మంత్రి ముందు తన భార్య హోదాను ఎలా పెంచాడు? త్వరగా కార్ తీయండి. ఈ బ్యాగ్ పెట్టండి. నా ఫ్లైట్కి టైం అవుతోంది. నాకు లేట్ అవుతోంది. ఈ డ్రైవర్ ఎక్కడున్నాడు? సాగర్ కూడా మార్నింగ్ నుండి కనిపించడం లేదు. పని ఉన్నప్పుడే అందరూ ఎక్కడికి మాయమవుతారో అర్థం కాదు. నేను ఢిల్లీ ఫ్లైట్ మిస్ అయితే మినిస్టర్ని కలవలేను. గవర్నమెంట్ అతిపెద్ద ప్రాజెక్ట్ నా చేతిలోంచి జారిపోతుంది. పాపం, డ్రైవర్ తల్లికి ఒంట్లు బాగలేదు కాబట్టి అతను రాలేదు. నేను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాను. నువ్వు రెడీనా? పని ఉన్నప్పుడే అందరికీ సాకులు గోస్తుకొస్తాయి. పదా. అఖిల, ఎక్కడికి వెళ్తున్నావు? మమ్మీ, నేను ఢిల్లీ వెళ్తున్నాను. మినిస్టర్తో నా మీటింగ్ సక్సెస్ అవ్వాలని బ్లెస్ చేయి. అఖిల, నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నీకు ఉంటాయి. కాని సాగర్ ఎక్కడికి వెళ్తున్నాడు? అతను ఇంట్లోనే ఉండి గిన్నెలు కడగాలి. నేను అతని నాతో తీసుకువెళ్తున్నాను. డ్రైవర్ సెలవులో ఉన్నాడు. అతను తిరిగి వచ్చి మిగిలిన ఇంటి పనులు చేస్తాడు. వాడిని తర్వాత అన్ని గిన్నెలు పక్కన పెట్టండి. అతను తిరిగొచ్చాక వాటిని కడుగుతాడు. బై.
ఏం చేస్తున్నావు? భువన్ ఇప్పటికే వెళ్ళుంటాడు. చాలా లేట్ అవుతోంది. భువన్ పేరు వినగానే సాగర్ ముఖం మాడిపోయింది. పదండి. అఖిల, నువ్వెక్కడున్నావు? టైం చూడు, మనం ఫ్లైట్ మిస్ అవుతాము. నేను ఎయిర్పోర్ట్ లాంజ్లో నీకోసం వెయిట్ చేస్తున్నా. ప్లీజ్ త్వరగా రా. ఐ నో భువన్, కానీ ట్రాఫిక్ ఉంది. ఏం చెయ్యాలి? నాకేమీ అర్థం కావడం లేదు. అఖిల, సరే త్వరగా రావడానికి ట్రై చెయ్యి ప్లీజ్. ఏం చేస్తున్నావు? రైట్కి వెళ్ళు. భువన్, ఇప్పుడు మనం ఏం చేద్దాం? నువ్వు చాలా కష్టపడి మినిస్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నావు. కంపెనీని కాపాడుకోవడానికి ఉన్న చివరి అవకాశం కూడా పోయినట్లుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? అనదర్ ప్లాన్ ఏదైనా ఉందా? నేను నీకు ఆల్రెడీ చెప్పాను, మనం మన ఫ్లైట్ మిస్ అయ్యాము. నెక్స్ట్ ఢిల్లీ ఫ్లైట్ 2 అవర్స్ తర్వాత ఉంది. మనం ఢిల్లీకి టైంకి వెళ్ళలేము. అంతా అయిపోయింది. అఖిలా, భువన్లు ఇద్దరూ ఎయిర్పోర్ట్లో తలలు పట్టుకుని అదే కుర్చీలో కూర్చున్నారు. సడన్గా అఖిల ముందు ఒక పైలట్ వచ్చి నిలబడ్డాడు. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు అఖిలా ముక్తానా? Yes, I am. పదండి, ప్రైవేట్ జెట్ మీకోసం వెయిటింగ్లో ఉంది. మనం 10 నిమిషాల్లో ఢిల్లీకి వెళ్తాం. ప్రైవేట్ జెట్? కానీ మేము ప్రైవేట్ జెట్ బుక్ చేయలేదు. మీరేదో పొరపాటు పడ్డారనుకుంటా. ప్లీజ్ చెక్ చేయండి. కన్ఫ్యూజన్ ఏమీ లేదు సార్, మీరు చెప్పింది నిజమే. నిజానికి ఈ ప్రైవేట్ జెట్ సాగర్ అగ్నిహోత్రి సార్ది. ఆయన అఖిలా మేడం కోసం పంపించారు. సాదాసీదాగా కనిపించే సాగర్ ఇప్పుడు లగ్జరీ బ్రాండ్ సూట్లు, బూట్లు ధరించి సెక్యూరిటీతో ఎలా వస్తున్నాడు? అసలు ఈ భికారి సాగర్ను సాగర్ అగ్నిహోత్రి అని అందరూ ఎందుకు పిలుస్తున్నారు? గుడ్ మార్నింగ్ సార్. నువ్వు రెడీనా అఖిల? ये प्राइवेट जेट? తర్వాత మాట్లాడుకుందాం. మీకు లేట్ అవుతోంది. థ్యాంక్ యూ. నాకు నా గౌరవాన్ని, నా కంపెనీని రెండింటినీ తిరిగిచ్చినందుకు థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. జెట్లో ప్రశాంతంగా కూర్చుని ప్రాబ్లం ఉంటే నాతో గొడవ పడొచ్చు. నీ భర్తగా ఇది నా బాధ్యత. అసలు ఈ భికారి సాగర్ను సాగర్ అగ్నిహోత్రి అని అందరూ ఎందుకు పిలుస్తున్నారు? ఎలా అతను ఇలా మారాడు? పేదోడని మీరు ఎప్పుడు తిట్టిన భర్త అతను ఎప్పుడు ఇక్కడే ఉన్నాడు. కాని అతని అకౌంట్ బ్యాలెన్స్ చూసి మీరెందుకు షాక్ అయ్యారు? కాస్త చెవులు ఇటు పెట్టి నేను చెప్పేది విను. ఇంటి బయట నువ్వు నా భర్తవి కాదు, డ్రైవర్వి మాత్రమే. నేను నిన్ను ఏమడిగినా ఎస్ మేడం, నో మేడం అనే చెప్పాలి. అర్థమైందా? ఎస్ మ్యామ్. మీ ఇష్టం. జాగ్రత్త, మనమిద్దరం పెళ్లి చేసుకున్నామని పొరపాటును కూడా ఎవ్వరికీ చెప్పొద్దు. అలా చేస్తే మల్హోత్రా నిన్ను చూసి నా గురించి ఏమనుకుంటాడు? ఈ స్వప్నలోక్ ఇండస్ట్రీస్ డీల్ నా చేతిలోంచి జారిపోతుందేమోనని భయమేస్తోంది. ఏమైంది అఖిల? టెన్షన్గా ఉన్నావు. అంతా ఓకేనా? నన్ను ముట్టుకోకు. ఇడియట్. ఐమ్ సారీ. నేను నీ గురించి టెన్షన్ పడ్డాను. టెన్షన్? మై ఫుట్. యు నో వాట్?
నీ దురదృష్టపు నీడ నా డీల్పై పడిందేమో, అందుకే ఇది కుదరలేదనిపిస్తోంది. అఖిల, నువ్వు అలా అంటే నేను ఒక్కసారి మల్హోత్రతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. వినండి ఈ చదువుకోని వాడి మాటలు. నువ్వు మాట్లాడతావా? నీకు ఏం తెలుసని పెద్ద పెద్ద బిజినెస్ల గురించి మాట్లాడతావు? పెద్ద మాట్లాడతాడంట. అఖిల, ఒక్క నిమిషం వాష్రూమ్కి వెళ్ళొస్తా. త్వరగా వెళ్ళు. థ్యాంక్ యూ. వెంటనే తిరిగి వచ్చిన సాగర్ కారు స్టార్ట్ చేసి డ్రైవ్ చేస్తున్నాడు. సరిగ్గా అప్పుడే అఖిల ఫోన్కు ఒక మెసేజ్ వచ్చింది. అది చూసి అఖిల షాక్ అయ్యింది. మల్హోత్రా డీల్కి ఒప్పుకున్నాడు. కంగ్రాచ్యులేషన్స్ అఖిల. బిజినెస్ ఇతర విషయాలపై ఇంత టాలెంట్ ఉన్న నీలాంటి అమ్మాయిని మల్హోత్రా ఎప్పటికీ రిజెక్ట్ చేయడని నాకు తెలుసు. చాలు చాలు, అంత డ్రామా అవసరం లేదు. మల్హోత్రా కాదు, మల్హోత్రా గారు. ఇప్పుడంత పొగడాల్సిన అవసరం లేదు. అయితే ఈ డీల్ ఎలా ఇచ్చాడు? ఇప్పుడే కదా మల్హోత్రా నన్ను బయటకు గెంటేశాడు. మరంత తేలిగ్గా ఎలా ఒప్పుకున్నాడు? Hi, ma'am. How are you? Good. How are you? All good. అరే అఖిల మేడం, మీ వాళ్ళు ఇంత పెద్ద స్థాయిలో ఉన్నారని మీరు నాకు ముందే చెప్పనేలేదు. తెలుసుంటే ఈ డీల్ నేనే మీ దగ్గరికి తీసుకొచ్చేవాడిని. పెద్దవాళ్ళు అంటే? సరే, ఈ మాటలన్నీ దేనికిలే. ఒక 5 నిమిషాల్లో సీఈఓతో మీటింగ్ ఉంది. రండి ప్లీజ్. ఒక్క నిమిషం. ఈ వీడియో కాల్లో ఎవరిని చూశావు నువ్వు? ఆ స్వప్నలోక్ ఇండస్ట్రీ సీఈఓ ఎవరు? మీ చేతుల్నుంచి ఆ డీల్ ఎలా జారిపోయింది? మరియా, ఏం పేరు చెప్పారు వీరు? మల్హోత్రా. మల్హోత్రా పెద్దవాళ్లతో పరిచయం అని అంటున్నాడు. ఏం చెప్పాడు? చెప్పు. అతన్ని చూసిన ఎవరు కూడా అతను మిస్టర్ సాగర్ అగ్నిహోత్రి అని అనుకోరు. ఇతను నా భర్త సాగర్. మీరు స్పృహలో ఉన్నారా అఖిల మేడం? ఏంటి పిచ్చి మాటలు? మిస్టర్ మల్హోత్రా, నా భర్తను నేను గుర్తుపట్టలేనంత పిచ్చిదాన్ని కాదు. ఇతను నా భర్త సాగర్. ఇతను నా ఇంట్లో ఇల్లరికపు అల్లుడిలా ఉంటున్నాడు. మేడం, ఆలోచించి మాట్లాడండి. ఏది పడితే అది మాట్లాడకండి ప్లీజ్. మీకు తెలుసా ఇతనెవరో? ఇతను మా కంపెనీ సీఈఓ. మీరు నాలాంటి వాళ్ళం వీరి దగ్గర ఉద్యోగాలు చేస్తాము. మరి ఇతను మీకెలా భర్త అవుతాడు? మిస్టర్ మల్హోత్రా, కానీ నేను చెప్పేది నిజం. ఇతను నా భర్త. జస్ట్ షట్ అప్ అఖిల. I'm really sorry, sir. తన తరఫున నేను సారీ చెప్తున్నా. పర్లేదు మల్హోత్రా, మనం ఈ మీటింగ్ని తర్వాత పెట్టుకుందాం. అందుకే అఖిల కూడా తను చూసింది నిజమేనా అని ఆలోచనలో పడింది. సాగరే మిస్టర్ అగ్నిహోత్రి అయ్యుంటాడా? మరి అతను తన ఐడెంటిటీని ఇప్పటిదాకా నా దగ్గర దాచిపెట్టాడా? అలా ఎలా జరుగుతుంది? అవే ముఖం, అవే కళ్ళు. ఏంటి మీలో మీరు ఏం కొనుక్కుంటున్నారు? అఖిల మేడం, మీ హెల్త్ బాగానే ఉందా? ఈరోజు మీ వల్ల మిస్టర్ అగ్నిహోత్రి ముందు నాకు చాలా అవమానం జరిగింది. అసలు ఆయన ఈ కాంట్రాక్టు సైన్ చేస్తారో లేదో అని నాకు డౌట్గా ఉంది. అంటే ఏంటి? అంటే మీలాంటి వేల మంది అమ్మాయిలు మిస్టర్ అగ్నిహోత్రిని చూసి ఇలా పిచ్చివాళ్ళు అయిపోతారు. You know what? It's my fault. నాది తప్పు. మిమ్మల్ని ఇక్కడ మీటింగ్కి పిలవడమే నేను చేసిన మిస్టేక్. మీలాంటి అమ్మాయిలకి కాస్త ఇంపార్టెన్స్ ఇస్తే చాలు. నాలాంటి అమ్మాయిలు అంటే మీ ఉద్దేశం ఏమిటి? అదే, అమ్మాయిలు పెద్ద పెద్ద కంపెనీ సీఈఓలని చూడగానే తన భర్త అని చెప్పి తర్వాత ఆస్తిలో వాటా అడుగుతారు. Pathetic. You know what? You are disgusting.
పోండిరా బాబు, నువ్వు నీ సీఈఓ, నీ కాంట్రాక్ట్. సాగర్ ఎక్కడున్నాడు? అరే అఖిల, నువ్వు ఇంత త్వరగా వచ్చావు. నీకు ఈరోజు మీటింగ్ ఉంది కదా. అమ్మా, సాగర్ ఎక్కడున్నాడో చెప్పు. కిచెన్లో ఎక్కడో గిన్నెలు కడుగుతూ ఉంటాడు. ఏమైంది? ఏమైనా చేశాడా అతను? చాలా పెద్ద తప్పు చేశాడు. నువ్వు ఇంత త్వరగా ఎలా వచ్చావు? అరే అఖిల, నువ్వు త్వరగా వచ్చేసావు. ఈ రోజు నేను నీకు ఇష్టమైన వంట చేశాను. నేనడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వే కదా మిస్టర్ అగ్నిహోత్రి? ఇప్పుడే ఆ వీడియో కాల్ మీటింగ్లో నేను చూసిన ఆ వ్యక్తి నువ్వే కదా? ఎవరు మిస్టర్ అగ్నిహోత్రి? నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు ఏమీ అర్థం కావడం లేదు. నా ముందు డ్రామాలాడకు. నిజం చెప్పు, నువ్వే కదా? అఖిల, నాకు ఈ పెద్ద పెద్ద మీటింగ్ల గురించి ఏం తెలుసు? అయితే నీ ఫేస్ అతని ఫేస్ ఒకేలా ఎలా ఉంది? ఎవరు అతను? మిస్టర్ అగ్నిహోత్రి. చూడు అఖిల, నన్ను ఈ గొడవల్లోకి లాగకు. రోజంతా ఇంటి పనులే చేస్తూ ఉంటాను. నేను బయటికి వెళ్ళినా కేవలం కూరగాయలు కొనుక్కోవడానికే వెళతాను. నువ్వు నా మీద నిందలు వేస్తున్నావు. అతన్ని చూసిన ఎవరు కూడా అతను మిస్టర్ సాగర్ అగ్నిహోత్రి అని అనుకోరు. అందుకే అఖిల కూడా తను చూసింది నిజమేనా అని ఆలోచనలో పడింది. ఇతని పరిస్థితి చూడు అఖిల. ఇది ఎలా సాధ్యం? ఏ కోణంలో చూసినా మిస్టర్ అగ్నిహోత్రికి ఇతను సరిపోడు. అసలు సాగర్ అంత ధనవంతుడైతే అతను నాతో ఇలా ఎందుకుంటాడు? నేను మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నాను. అఖిల ఒక డిటెక్టివ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ అఖిల అస్సలు ఊహించని విషయం ఒకటి జరుగుతుంది. నా లైఫ్లో 420వ మహిళ సొంత భర్తపైన స్పై చేయిస్తున్నారు. అసలు మీరు మీ భర్తపై ఎందుకు స్పై పెట్టాలనుకుంటున్నారు? నేను ఇక్కడ ఈ చెత్తంతా ననడానికి రాలేదు. మీ పని స్పై చెయ్యడం, డబ్బులు తీసుకోవడం. అది నేను మీకిస్తాను. మీరిదంతా తెలుసుకుని ఏం చేస్తారు? మీకు చెప్పింది చెయ్యండి. మీ డబ్బులు మీకు అందుతాయి. ఇది కూడా నిజమే. ఓకే, నేను మీ హస్బెండ్ ఫోటో చూడొచ్చా? షూర్. డిటెక్టివ్ సాగర్ ఫోటో చూడగానే అతను భయంతో వణికిపోయాడు. అతను ఏదో దయ్యాన్ని చూసినట్లు షాక్ అయిపోయాడు. మీరు ఇతనిపై స్పై చేయమంటున్నారా? ఎందుకు? పిచ్చి పట్టిందా మీకు? మీ మైండ్ పోయిందా? మైండ్ యువర్ లాంగ్వేజ్. ఇతని కదలికలపైనే నిఘా పెట్టాల్సింది. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో మీకు తెలుసా? ఇతను మీ భర్త అని అబద్ధం చెప్తున్నారని నాకు అనిపిస్తోంది. ఏం పిచ్చివాగుడు వాగుతున్నారు? నిజంగా ఇతను నా భర్తే. ఈ మధ్య అందరూ ఇతని గురించి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఓ పని చేయండి, నా ఆఫీస్ నుండి బయటకు వెళ్ళండి. నేను ఇలాంటి స్పై చేయాల్సిన అవసరం లేదు. అలా చేసి నేను చావాలా? కానీ ఇతను ఎవరు? అందరూ ఇతనికి అంత భయపడతారు. మీకు నిజంగా తెలియదా ఇతనెవరో? ఇతను మామూలు వ్యక్తి కాదు. ఇతను ఈ నగరంలోకెల్లా అతిపెద్ద. డిటెక్టివ్ సాగర్ గురించి అఖిలకు చెప్పగానే అఖిల కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. అసలు డిటెక్టివ్ అఖిలకు సాగర్ గురించి ఏం చెబుతాడు? సాగర్ అకౌంట్లో నిజంగా 2000 కోట్లు ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.